ఆయన ఒక తీర్మానము చేసుకున్నాడు. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఈ వచనమే మనకు మూల ఆధారం. ఇది సృష్టికర్త అయిన దేవుడు ఆత్మ ప్రాణ శరీరములు కలిగిన వాడుగా ముగ్గురు మూర్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపి, కుమారుడైన దేవుడు ఆత్మ ప్రాణ శరీరములు కలిగిన వాడుగా మన మధ్య నివసించిన వాడై